హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ శ్రీరామనవమి. ఈ రెండు పండుగలకి మనమైతే వన్ ఆఫ్ ద కామన్గా చేసుకునేది భక్షాలు కదండి. ఇదైతే అందరికీ ఫేవరెట్ ఉంటుంది మ్యాక్సిమం. సో ఇదైతే మా అత్తయ్య గారు చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నానండి. ఇలా మనం ఫస్ట్ పూర్ణం అనేది చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటే, మనం ఎప్పుడైతే పిండితో ముద్దలు చేసుకుంటామో అప్పుడు మనకి పూర్ణం అనేది చేతికి ఎక్కువ అంటకుండా ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద టిప్. సో ఇది ఈజీ కూడా అవుతుంది అనమాట. మనం ముద్దలు చేసుకున్నప్పుడు పిండి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని అందులో ఆ పూర్ణం ముద్ద పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ముద్ద ఫామ్ అయిపోతుంది, ఎక్కువసేపు టైం తీసుకోదనమాట. ఇదైతే మా అత్తయ్య గారు చేస్తున్నారు, చాలా సాఫ్ట్గా చేస్తారండి. తనైతే చాలా బాగా చేస్తారు. అండ్ తను చేసే ప్రతి ఒక్క వంట కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చాలా బాగా చేస్తారు. అవి కూడా నేను వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనమైతే ఇలా చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఈజీ, చాలా ఈజీ ఉంటుందండి. అంటే మేమైతే ఇక్కడ పొడిపిండిలో పెడుతున్నాము. పొడిపిండిలో పెడితే ఏంటంటే ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, ఎక్కువ గీ కూడా అవసరం ఉండదు. చాలామంది ఏంటంటే ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ పేపర్ ఇలా వేసేసుకొని దాని ప్యాకెట్ కవర్ మళ్ళీ అది మధ్యలో పెట్టుకొని ఇంకో కవర్ వేసుకొని ప్రెస్ చేస్తారు, మొత్తం ఆయిల్ గీ పెట్టేసుకొని. ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే మనం పొడిపిండితోనే చేస్తున్నాము అండ్ చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో దీనికైతే ఎక్కువ గీ ఎక్కువ ఆయిల్ పట్టదు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ అండ్ మంచిగా హెల్తీగా కూడా తినొచ్చు అనమాట. ఇవైతే నాకు చాలా ఫేవరెట్ అండ్ నాకు తెలిసి ఇవి అందరికీ ఫేవరెటే ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా ఉగాది రోజు తీసింది కాదండి, నెక్స్ట్ 2 days తర్వాత తీసింది. ఎందుకంటే నాకు తెలిసి అందరూ కూడా నెక్స్ట్ 2 daysకి అందరి ఇళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇదే ఉంటుంది. ఎందుకంటే కొంచెం పండగ సీజన్ అప్పుడే చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ పిండి తడిపేసుకొని ఇంకో 2 రోజులు అలానే తింటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి అని చెప్పేసి. నేను కూడా ఒక 2 days తర్వాత తీసిన వీడియోనే ఇది. సో దీనికైతే మనకి ఆయిల్ గీ కానీ ఎక్కువైతే పట్టదు ఇట్లా పిండితో చేసుకుంటే కనుక, అండ్ చాలా సాఫ్ట్గానే వస్తాయి మనకి. అండ్ మా అత్తగారు అయితే చాలా సన్నగా చేస్తారనమాట, అది చాలా టేస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ఇట్లా పిండి పెట్టుకొని ట్రై చేయండి. ఎప్పుడు ఇట్లా ఆయిల్ ప్యాకెట్ల పైన పెట్టి మొత్తం ఆయిల్ వేసి నెయ్యి వేసి ఒత్తకుండా చేయితోనే ఇట్లా పొడి పిండి అద్దుకొని మంచిగా రోల్ చేసుకున్నారనుకోండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది అండ్ హెల్తీ కూడా అనమాట. మనకి ఎక్కువ గీ వాడడం కాబట్టి ఇవైతే చాలా సాఫ్ట్ వచ్చాయండి. అండ్ మనం వీడియోస్ అనుకుంటూ లాస్ట్కి తీసుకుంటే మనకి ఇలా మిగులుతాయి అన్నమాట. సో ఇవైతే నేను టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఆ సీతారాముల ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.